హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో వచ్చేసా. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. అయితే ముందుగా మనం మసాలా రెడీ చేసుకోవాలి కాబట్టి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం శనగపప్పు, పల్లీలు, కొంచెం నువ్వులు వేసుకోవాలి. కొంచెం నువ్వులు వెనక వేసుకోవాలి, ఎందుకనంటే వేయగానే చూడండి చిట్పట అయిపోతున్నాయి. పచ్చి కొబ్బరి ఉందండి నా దగ్గర, అందుకని పచ్చి కొబ్బరి వేసుకున్నా. ఒకవేళ పచ్చి కొబ్బరి లేదన్న వాళ్ళు ఎండు కొబ్బరి కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు, కొంచెం మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తే బాగుంటుంది అనమాట. సో అందుకని ఉల్లిగడ్డలు, తర్వాత మనం వేయించుకున్న మసాలా ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం చింతపండు అంటే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, దాంట్లోనే కారం యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసిన, 3 స్పూన్లు కారం వేసిన నేను. తర్వాత ఇంకొంచెం ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఆల్రెడీ మన దగ్గర నూరిన అల్లం వెల్లిగడ్డ ఉంది కాబట్టి వేసుకున్నాం. లేదు అల్లం వెల్లిగడ్డ రెడీ లేని వాళ్ళు కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం యాడ్ చేసుకొని చేసుకోవాలి. వంకాయ చూసారు కదా, అట్లా స్పూన్ తోటి మనం మసాలా అట్లా పెట్టుకుంటే వంకాయ లోపలికి బాగా మసాలా వెళ్ళి వంకాయ బాగా టేస్ట్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఉల్లిగడ్డలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అవి వేగినాక తర్వాత ఇవి వేసుకోవాలి. ఒక 1 మినిట్ అట్లా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. తర్వాత ఉన్న మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం, అంటే వంకాయ ఉడకాలి కదండి, దానికోసమని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్న వంకాయలు లేతగా ఉంటాయి, సో చిన్న వంకాయలు వేస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది వంకాయ కూర. కొంతమంది పెద్దగా వేసుకుంటారు, బట్ చిన్న వేస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో చూడండి ఎంత బాగుందో. చూడండి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి. ఇంతేనండి గుత్తి వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ నాకు కావాలండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతేనండి, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుంటే కొంచెం మంచిగా స్పైసీ ఉంటుంది. సో మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి. ఇంతేనండి, బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ అండి.